మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశిఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది గమనిస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటిది గమనిద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు, పంచమ స్థానంలో వక్రించిన శని ఉంటున్నాడు, అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. తదుపరి ఆయన భాగ్యస్థానంలో ఉచ్చబట్టిన గురుడితో కలిసి కుజుడు నీచభంగం చెందటం అనేటువంటిది జరుగుతుంది. దశమ స్థానంలో రేబుధ కేతువులు సంచరిస్తున్నారు. లాభస్థానంలో నీచబట్టిన శుక్రుడు ఉంటున్నాడు. తదుపరి ఆయన కూడా తన స్వక్షేత్రమైనటువంటి తులలోకి ప్రయాణించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం దూర ప్రయాణాలు చెయ్యక తప్పనిసరి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. డబ్బు కావాల్సినంత చేతికి వస్తుంది, కానీ ఎట్లా ఖర్చు అవుతుందో అర్థం కాకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ విషయం మీకు ఎంతకీ మింగుడు పడదు. ఇక ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో తదుపరి నీచ స్థానంలో ఉంటున్నాడు కనుక వృశ్చిక రాశి వాళ్ళు మరి ముఖ్యంగా స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా సరే విందు వినోద విహార కాలక్షేపాలు చేయండి, కానీ చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా ఈ జలపాతాలు ఉండే చోట ఈ సెల్ఫీలు దిగటం కానీ, అలాగే కొంచెం ఏమంటారంటే హైట్స్ అంటే పర్వత ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయటం కానీ ఇలాంటివేవి చేయవద్దు. పొరపాటును కూడా అనవసరమైన సాహసాలు చేయొద్దు. సరదాగా ఉండటం మంచిదే కానీ ఆ పిచ్చి సాహసాలు చేయటం, మాకేం కాదులే అనేటువంటి మూర్ఖంగా వెళ్ళటం మాత్రం ఈ మాసం పొరపాటును కూడా వృశ్చిక రాశి వాళ్ళు చేయవద్దు. ఈ మాసం అధిక శాతం స్త్రీలైనా, పురుషులైనా సరే రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. మగవాళ్ళకైతే కొంచెం దెబ్బలు తగలటం కానీ, లేదా కొంచెం చిన్నగా బండ్ల మించి పట్టం కానీ, గీసుకుపోవటం కానీ, కుట్లు పట్టడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలనంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొంత సర్జరీస్ ఈ మాసం ఎవరికైనా డెలివరీ కనుక జరిగితే గర్భిణీ స్త్రీల విషయంలో ఆల్మోస్ట్ దాదాపు 99% మందికి వృశ్చిక రాశి గర్భిణీ స్త్రీలకి ఈ మాసం డెలివరీ అయితే మాత్రం సర్జరీ సిజేరియన్నే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంత స్పష్టంగా ఉంది ఈ గ్రహస్థితి. సరే, వీలైనంత వరకు కూడా ఈ కోతలు కుట్లు పడే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆరోగ్యపరంగా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు ఎలా పాటించాలంటే నియమితమైనటువంటి ఆహార విహార నియమాలు పాటించండి. అంటే ఏది పడితే అది తినటం, ఎక్కడ పడితే అక్కడ తినటం అలా చేయొద్దు. ఆహార విహారాల్లో నియమితంగా పాటించండి. శరీరం సహకరించినంత మేరకు అర్ధ వ్యాయామం చేయండి. అంటే జిమ్కి వెళ్ళేసి పొద్దునుంచి సాయంత్రం దాకా చేయటం, గంటలు గంటలు చేయటం అలా చేయొద్దు. మీ శరీరం ఎంత ఒప్పుకుంటే అంతే చేయండి. ఇంకా కుదిరితే కొంచెం తక్కువ చేయటం చాలా మంచిది. ఖచ్చితంగా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని ఈ మాసం మీరు గడిపి తీరాలి. ఇది హెల్త్ పరంగా ముఖ్యమైన విషయం. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం, లేదా పనుల్లో ఆటంకాలు తొలగటం కోసం, ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టడం కోసం, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఏ నక్షత్రం వాళ్ళైనా సరే శనివారం నాడు సుందరకాండ పారాయణ చేయండి, లేదా హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడిలో తమలపాకులతో అర్చన చేస్తూ సింధూరంతో అర్చన చేయించడం ఇట్లాంటిది ఏదైనా చేసేటట్లయితే మీకు ఈ మాసం ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఏదైనా గండాలు చిన్న చిన్న వచ్చినా కూడా చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. ఒకళ్ళు బండి మించి పడ్డారనుకోండి, దులుపుకుని వెళ్ళిపోతారు, అసలు దెబ్బలు కూడా తగలవు. అంత సింపుల్గా ఉంటుంది, అంత మంచి పరిస్థితులు ఉంటాయి. ఇక ఆర్థికపరమైన అంశాలను కనుక గమనించినట్లయితే ఫస్ట్లో కొంత ఇబ్బంది పడతారు. అంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడటం, కొంత అప్పులు చేయాల్సిన రావటం, ఆ చేసినప్పుడు ఎట్లా తీర్చాలో అర్థం కాని పరిస్థితులు మాత్రం ప్రథమార్థంలో గోచరిస్తున్నాయి. కానీ ద్వితీయార్థంలో ఆ ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనేటువంటివి తప్పనిసరిగా తొలగిపోతాయి. వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మాట జాగ్రత్తగా వాడండి. మీరు పొరపాటును కూడా ప్రతిపక్షాలని లేదా మీ యొక్క అగెనిస్ట్ పార్టీ వాళ్ళని అధిక్షేపించేటప్పుడు, అంటే ఆక్షేపించేటప్పుడు, లేదా ఏదోటి అనేటప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ వంటివి చేయొద్దు. చేయకుండా జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోయింది చాలా సందర్భాల్లో మీకు అవి బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరమైన పరుష పదజాలం వాడటం ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువగా చూస్తున్నాం. అటువంటివి కనుక వాడితే మీరు ఒకటి తిడితే అవతల వాళ్ళు 100 తిడతారు.
ఎక్కడా గూడా మీకు ఈ మాసం అనుకూలంగా లేదు గనక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే సినిమా రంగంలో కళాకారులు, టీవీ రంగంలో కళాకారులు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు, యూట్యూబ్‌లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కళలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తుంది. సువర్ణ అవకాశాలు లభిస్తాయి. జాక్‌పాట్ తగిలేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా ఒక అనుకోని అద్భుతమైన ఒక అవకాశం జాక్‌పాట్‌లాగా తగులుతుంది. ఇది గూడా మీకు అనుకూలంగానే ఈ 2 రంగాల వాళ్ళకి ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, దేశ విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఒక మంచి శుభవార్త. ఈ మాసం మీ యొక్క ఉద్యోగ భద్రత అనేటువంటిది పెరుగుతుంది. మొన్నటిదాకా ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో, ఇండియాకెళ్ళిపోవాలో, అమెరికాలో ఉండొచ్చో, ఉండకూడదో తెలియనటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఉండొచ్చు, ఇబ్బంది లేదు అనేటువంటి అంశం మీకు ఈ మాసం సుస్పష్టంగా ఆ సంకేతాలన్నీ మీకు అందుతాయి. ఇందులో భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేనే లేదు. వివాహం కానటువంటి వాళ్ళు మాత్రం వివాహ ప్రయత్నాలు చేయండి. కానీ మంచి సంబంధమా కాదా అనేటువంటిది 1, 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. జాతక పరిశీలన చేసిన తర్వాతనే యెస్ అని చెప్పండి. తొందరపడి యెస్ అని చెప్పటం అంత మంచిది కాదు. ఇకపోతే సంతాన విషయకంగా ఆలోచించేటట్లయితే సంతాన పురోభివృద్ధి బాగా స్లోగా జరుగుతుంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేరు. అంటే మా అబ్బాయి ఈ స్థాయికెళ్ళిపోవాలి, ఈ నెలలో ఇక్కడికెళ్ళిపోవాలి, ఈ సంవత్సరం ఇక్కడికెళ్ళాలి. ఇట్లా మీకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి అంత స్పీడ్‌గా అవి ఫలితాలు రావు. కొంచెం స్లోగా అయితే వస్తాయి. కానీ శుభ ఫలితాలే వస్తాయి. ఇది కొంచెం గమనించుకోండి. వృశ్చిక రాశి స్త్రీల విషయానికొచ్చేటట్లయితే నూతనంగా కొంత వస్త్రాభరణాలు, సువర్ణాభరణ ప్రాప్తి కలిగి తీరుతుంది. బంగారం రేటు ఎంత మండిపోతున్నా సరే వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు మీ మీ శక్తి మేరకు మీరు కొనుగోలు చేయగలుగుతారు, ధరించగలుగుతారు. కొనుగోలు చేసినటువంటి సువర్ణ, వజ్రాభరణాలని మంచి ముహూర్తంలో గనక కాస్త పూజ చేసి ధరించేటట్లయితే మరింత అభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది. మీకు తెలియకుండానే మీరు ఈ మాసం ముఖ్యంగా గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టడం గూడా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా అత్యంత అనుకూలంగా ఉంది. చక్కగా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కాస్త అధికారుల యొక్క రైట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార వర్గాల్లో అంటే వ్యాపారస్తులైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కానీ ఆ లాభాలని ఎక్కడ పెట్టాలో చాలా సందర్భాల్లో మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇటు కొన్ని ఇబ్బందులుంటాయి. బిల్డర్స్‌కి బాగుంది, కాంట్రాక్టర్స్‌కి బాగుంది. ఈ గనులు, మైనింగ్ డిపార్ట్‌మెంటు లేదా మైనింగ్‌కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంది. ఎల్ఐసి అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు గూడా బాగున్నాయి. మందులు కంపెనీలు అంటే మెడికల్ షాప్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఫార్మా కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి గూడా చాలా బాగుంది. పెస్టిసైడ్స్ ఎరువులకు సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి గూడా చాలా బాగుంది. నర్సరీలు నడిపేటువంటి వాళ్ళు అంటే ఈ పూల మొక్కలు అమ్మేటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా పంటి సమస్యలు, కంటి సమస్యలు అంటే పుచ్చిపొళ్ళు రావటం, వాటి వల్ల ఇబ్బంది రావటం, పన్నుపోటు కలగటం, కంటికి సంబంధించిన సమస్యలు రావటం, ఈఎన్‌టి చెవి, ముక్కు, గొంతు సమస్యలు రావటం బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో మీకు చర్మ సంబంధమైన సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవి కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇకపోతే ఎక్కువగా మీరు ఈ మాసం ఉల్లిపాయ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది మంచిదే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే అధికం ఫలం అంటారు పెద్దవాళ్ళు. అదే పెద్దవాళ్ళు అధికంగా ఏది చేసినా సరే అతి సర్వత్ర వర్జేయత అని కూడా చెప్తుంటారు. అంటే అర్థం ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండాలని అర్థం. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉల్లిపాయ ఎక్కువ తీసుకోండి. అలాగే చెరుకు రసం ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి 2 మీకు కొంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. షుగర్ పేషెంట్లు మాత్రం చెరుకు రసం తీసుకోవద్దు. మిగిలిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఈ మీ రాశి వాళ్ళకి ఈ మాసం వంగపువ్వు రంగు అదృష్టాన్నిస్తుంది. స్కై బ్లూ కలర్ అదృష్టాన్నిస్తుంది. తెలుపు రంగు అదృష్టాన్నిస్తుంది. అలాగే మీరు ఈ మాసం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారిని పూజ చేయండి. అలాగే శివారాధన చేయండి. ప్రతి శనివారం నాడు శివాలయంలో శివుడిని దర్శించండి. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఈ పరిహారాలు గనక చేస్తే మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మంచి శుభ ఫలితాలను పొంది తీరుతారని చెప్పడంలో సందేహం లేదు. కనుక వృశ్చిక రాశి వాళ్ళందరూ నేను చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని తగిన పరిహార క్రియలు పాటించి మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
స్వస్తి.